Welcome to SB News. నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. విద్యా సంస్థలు, ప్రభుత్వ సంస్థల్లో జాతీయ పతాకంతో పాటు తెలంగాణ రాష్ట్ర పతాకాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం నందు, గుండాల గ్రామ పంచాయతీ కార్యాలయం నందు ఆవిష్కరించి రాష్ట్ర సాధనలో అమరులైన వీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయం నందు ఎంపీడీఓ బాలరాజు జెండా ఎగురవేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం నందు సర్పంచ్ కోరం సీతారాములు ఎగురవేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో తవిడిశెట్టి నాగరాజు, నిట్ట అనిల్, గోవింద నరసింగరావు, ఈసం కృష్ణ, పంచాయతీ కార్యదర్శి జారె శివకృష్ణ, ఉప సర్పంచ్ తాటి పాపారావు, వార్డు మెంబర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. జూన్ 2వ తారీఖు రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డటువంటి రోజు. ఇది 60 సంవత్సరాల చరిత్ర పోరాటంలో దీని అనేక పోరాటాలు నిర్వహించి విద్యార్థి నుండి దశల వారి పోరాటాలలో సాధించుకున్నటువంటి తెలంగాణ రోజు. ఈ తెలంగాణ రాష్ట్రం రావటానికి అనేక పోరాటాలు చేసి పోరాటాల విజయాన్ని ఈరోజు ఫలించిందనేటువంటి దాన్ని జూన్ 2వ తారీఖున మనకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి తెలంగాణని మనం ఈరోజు ఇవాళ గ్రామాలలో కానీ లేదంటే మండలాలలో, జిల్లాలలో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కొంత నూతనమైనటువంటి విధానాలు రావటం అనేటువంటివి జరిగాయి. ఎందుకంటే ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కానీ లేదంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 జిల్లాలని 31 జిల్లాగా ఏర్పాటు చేసుకోవటం, అదేవిధంగా గ్రామ పంచాయతీలని కూడా చిన్న చిన్న గ్రామ పంచాయతీలు చేసుకోవటం, ఇందులో అనేక కార్మికుల్ని మనం నిర్మించుకున్నాం. ఈ కార్మికులకు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావటాన్నే ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులకి ఉపాధి కలిగింది అనేటువంటి దాన్ని ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులే కాకుండా ప్రతి ఒక్క జిల్లాలలో యంత్రాంగం ఉద్యోగులుగా పెరిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలకి కొత్త దారులు వేసుకున్నటువంటి స్థితి ఉంది. ఇవాళ పరిశుద్ధ విషయంలో కావచ్చు, లేదంటే రోడ్డు సౌకర్యాలలో కావచ్చు, అనేక మార్పులు అనేటువంటి రావటం అనేటువంటి జరిగింది.